ఏపీలో గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిందని రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి విజయానికి కారణమైన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడిని 4వ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారన్నారు. 60% ఓట్లు చంద్రబాబు నాయుడికి వచ్చాయని చెప్పారు. నాయకుడిని కాకుండా ప్రజా సేవకునిగా పనిచేస్తానన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఈ విజయానికి కారకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే రాయచోటి ప్రజలకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, అధికారం ఎవరబ్బ సొత్తు కాదు. ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడతారో వాళ్లకు చెప్పు దెబ్బలు తప్పవని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించారు. మీరందరూ చూశారు, గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడిచింది. ఎక్కడ పేదవాళ్ళు అనుకోండి, ధనవంతులు అనుకోండి, ఎవరికి కంటి మీద నిద్ర లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పుతో కొట్టి రాష్ట్రం నుంచి బయటికి తరిమే పరిస్థితి వచ్చింది. మీరే గమనించాలా. ఇంకైనా రాబో తరాలకు ఇది ఒక దిక్చూచి ఎలక్షన్. ఎందుకంటే ఎవరైతే ప్రజల దగ్గర మన్ననలు పొందుతారో, ప్రజలకు వ్యతిరేకంగా చేయరో, ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తారో వాళ్ళకే పట్టం కట్టే రోజులు ఇవి. ఈరోజు ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే అనుభవజ్ఞుడు, కార్యశీలి, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త నారా చంద్రబాబు నాయుడు గారిని 4వసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో ఒక సువర్ణయుగం మన బిడ్డలకైతేనేం, రైతులకైతేనేం, కార్మికులకైతేనేం, కర్షకులకైతేనేం ప్రతి ఒక్కరికి మంచి రోజులు ముందున్నాయని నేను జోష్యం చెప్తున్నా. ఎందుకంటే రేపు రాబోయే తరాలకు మార్గదర్శకంగా అభివృద్ధి జరుగుతుంది రేపు వచ్చే 5 సంవత్సరాల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని ప్రజలు ఈరోజు సుమారు 60% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి ఇవ్వడం జరిగింది. మనం కూడా ఒకటే గ్రహించాలా, ఎవరైతే ప్రజాపక్షాన్ని నిలబడతారో వాళ్ళకే విజయాలు వస్తాయి. ముఖ్యంగా రాయచోటి విషయానికి వస్తే మదము, గర్వం, అహంకారంతో గత 15 సంవత్సరాలుగా ఓట్లేసిన ప్రజల్నే వ్యతిరేకించిన ఇక్కడ శాసనసభ్యుడిని, పూర్వ శాసనసభ్యుడిని ఈరోజు ఇంటికి సాగరింపిన రాయచోటి ప్రజలు. నేను అందుకే చెప్తున్నా, ఎవరమైనా ప్రజల ముందర మనం దాసులమే. తప్పకుండా నేనైతేనేం, ఇంకోరైతేనేం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తేనే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మనకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు రాయచోటి ప్రజలకు నేను ఒకటే భరోసా ఇస్తున్నా, నేను నాయకుడిని కాదు సేవకుడిని అని చెప్తూ రాబోయే కాలంలో రాయచోటిని ముందుకు తీసుకొని పోయేదానికి నా వంతు కృషి చేస్తాను.